పారాషూట్లో ప్రయాణం చేస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. అదే ఉరకలేసే నదిలో పారాషూట్లో మనం ఉండి జెట్ స్పీడ్తో దూసుకెళ్లే బోట్ తాడుతో పారాషూట్ని లాక్కుపోతూ నదిలో తిప్పేస్తుంటే ఎలా ఉంటుంది? ఈ అద్భుతమైన అనుభవం అందుకోవడానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళనక్కర్లేదు. మనకి చాలా సమీపంలోనే ఉంది ఆ ప్లేస్. ఎక్కడ ఏంటి అంటారా? జస్ట్ వాచ్. పొరుగు రాష్ట్రం ఆంధ్రాలోనే ఈ థ్రిల్ రెడీగా ఉంది. విజయవాడ దగ్గర కృష్ణానదీ తీరంలోని భవానీ ద్వీపంలో ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. టూరిస్టుల కోసం కొత్త కొత్త అట్రాక్షన్స్ తేవడంతో అక్కడంతా సందడిగా మారింది. భవానీ ద్వీపంలో మొత్తం 130 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత భాగాన్ని ఏపీ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. టూరిజం అభివృద్ధిలో భాగంగా భవానీ ద్వీపాన్ని ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో గోవా మాదిరిగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రకరకాల బోట్లుండగా మరికొన్నింటిని తయారు చేయిస్తున్నారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా బోటింగ్ ను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్టులు వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్ అడ్వెంచర్ గేమ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నామని టూరిస్టులు చెబుతున్నారు. సమ్మర్ అని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా కజిన్స్ అంతా కలిసి ఈరోజు ఈ అడ్వెంచర్స్ చేద్దామని వచ్చాం. అడ్వెంచర్స్ రియలీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటిది విజయవాడలో ఉందని చాలా హ్యాపీగా ఉంది. ఇంకెక్కడా లేదు. ఎంజాయ్మెంట్కి దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్. ఇక్కడ ఏర్పాటు చేసిన రెస్క్యూ బోట్, పెడలింగ్ బోట్ తో పాటు స్పీడ్ బోట్ లో ప్రయాణిస్తూ పారాషూట్ లో 100 మీటర్ల ఎత్తులో గాల్లో తేలిపోతూ నది చుట్టూ తిరగటం కొత్త అనుభూతిని కలిగించిందని టూరిస్టులు చెబుతున్నారు. ఇంతకు ముందు వచ్చాం కానీ ఇంత సూపర్, ఎంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు లేదు. పారాషూట్ రైడింగ్ చాలా బాగుంది, ఇంకా చాలా సీనరీ అయితే ఇంకా బాగుంది. ఇట్స్ సూపర్. అందరూ వచ్చి చూసి వెళ్ళండి, ఎంజాయ్ చేసి. చాలా బాగుంది ఇక్కడ విజయవాడలో ఇలా పెట్టడం. సమ్మర్కి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చినందుకు. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈసారి చాలా కొత్తగా ఉంది ఇక్కడ. ఈ ఇలా బోటింగ్ చేయడం, ఇక్కడ ఫ్రెండ్స్తో అలా రావడం చాలా బాగుంది. 113 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్నో న్యూ టెక్నాలజీకి చెందిన బోట్లున్నాయి. నది మధ్యలో ఉండాలనుకున్న వాళ్లకి అనుకూలంగా ఉండేలా గదిలో ఉండే అన్ని సౌకర్యాలను కల్పిస్తూ నదిపైనే తేలియాడుతూ ఉండే ఫ్లోటింగ్ కాటేజీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వాలీబాల్, త్రోబాల్ కోర్టులు, వాటర్ పార్క్లను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేసేందుకు అతి పొడవైన బోట్లు సైతం సిద్ధమవుతున్నాయి. ఏసీతో పాటు అన్ని హంగులతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా బోట్లను తయారు చేయిస్తున్నారు. నదిపై తేలియాడే రెస్టారెంట్లో భోజనం, టిఫిన్స్, స్నాక్స్, కాఫీ లాంటి సదుపాయాలు ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలోనే చిన్న చిన్న పార్టీలు చేసుకునేందుకు అనుకూలంగా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 19 రకాల బోట్లలో ఒక్కొక్క బోటుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందట.